వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? మూడవ ప్రశ్న, వ్యభిచారం తప్ప ఒప్ప? తప్పే. వ్యభిచరించకూడదు అని ఉంది. మనం వ్యభిచారం చేస్తామా? అద్భుతంగా చేస్తాం. వ్యభిచారం గురించి మాట్లాడుతూ ఉంటే చెవిలో తేనె పోసినట్టు ఉంటుంది మనకి. అందుకే అక్కడి నుంచి లేవాలనిపించదు. వాళ్ళు చెబుతూనే ఉండాలి, కానీ రాత్రి 10 అయినా సరే అన్నం తినాలనిపించదు, నీళ్ళు తాగాలనిపించదు, ఆ మాటలు వినాలనిపిస్తూనే ఉంటుంది. అంటే నీ మనసాక్షి చెడిపోయింది. వ్యభిచార మనసు నీలో ఉంది కాబట్టి ఆ మాటలు నువ్వు ఆస్వాదిస్తున్నావు. వ్యభిచారం శరీరంతోనే చేయనక్కర్లా. యేసుప్రభు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో, భౌతికమైన కంటితో కానీ ఆత్మీయంగా మానసికంగా కానీ ఏదైనా సరే వ్యభిచారమే దేవుడు చెప్పింది. అలాంటి మాటలు వినబడే దగ్గర కనీసం నిలవబడకూడదు. మీకు తెలుసా, వాళ్ళలా వీళ్ళలా మాట్లాడుతుంటారు. తెలుసా కాదు, అసలు ఆ పేరే ఎత్తద్దు. మనకెందుకు అవన్నీ? పరిశుద్ధులకు ఇదే తగినదే అంటే 24 గంటలు వారానికి 7 రోజులు 24/7 అవే మాటలు మాట్లాడుతుంటాం. అదే మాటలో కాలక్షేపం చేస్తుంటాం, అదే పద్ధతుల్లో. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా?